ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే అసలు ఇన్ని బోర్డులతో తలనొప్పి అవుతుందిరా బాబు మాకు అని చెప్పి గవర్నమెంట్ కొంత డెఫినెట్గా మనం మెచ్చుకోవాలండి, ప్రొయాక్టివ్గా ఉండేమంటుందంటే అసలు అన్ని సిలబస్ని కలిపేద్దాం. అంటే ఇంటర్నేషనల్ కరికులం మనం ముట్టుకోలేము, ఐజీసీఎస్సీ అండ్ ఐబీ అవి బేసికల్గా ఇంటర్నేషనల్ కరికులమ్స్, అవి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు, అది వేరండి. ఎందుకంటే ఆ కరికులమ్స్ వేరు, దాన్ని మనం మార్చడానికి లేదు. విత్ ఇన్ ద కంట్రీలో స్టేట్ బోర్డ్ అని లేకపోతే సిబిఎస్ఈ అని లేకపోతే ఐఎస్సీ ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు పెట్టినాయండి. అది ఐఎస్సీ కరికులం బ్రిటిషర్స్ కరికులం. అది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 20 సంవత్సరాల పాటు మనం రాసిన పేపర్ వాళ్ళ పేపర్ దుద్దేవారు. యాక్చువల్గా మీకు ఐసీఎస్సీ సిలబస్ ఏదైతే పిల్లలు చదువుతున్నారో ఎగ్జామ్స్ మనం రాస్తే పేపర్స్ బ్రిటన్ వెళ్ళి అక్కడ ఎవాల్యూట్ అయ్యాయి. ఈవెన్ 1970 దాకా కూడా చాలా స్కూల్స్ నుంచి. తర్వాత యాక్చువల్గా ఏంటంటే దాన్ని అలా కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు, మన ఇండియన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది, అలా కంటిన్యూ చేస్తుందండి అదంతా. బట్ యాక్చువల్గా ఏంటంటే ఈ బోర్డ్స్ని కలిపితే కొంత అడ్వాంటేజ్ ఉంటుందండి, ఎందుకంటే అదర్వైజ్ కన్ఫ్యూజన్ అనేది మనకి ఉంటుందండి. బట్ ఇన్ జనరల్గా సిబిఎస్ఈ ఐఎస్సీ లాంటి బోర్డ్స్ బెస్ట్ అని రికమెండ్ చేస్తామండి మేము. స్టేట్ బోర్డు కూడా కొన్ని సందర్భాల్లో అవసరం ఉండొచ్చు, మేబీ స్టూడెంట్ దీన్ని బట్టి. సో వీలున్నంత వరకు కూడా అండి ఏదైనా ఐఎస్సీ కానీ సిబిఎస్ఈ కానీ పిల్లలకి చిన్నపిల్లలకి బెటర్ అండి. లేదా ఏదైనా మాంటిసోరీ ఎడ్యుకేషన్ ఇప్పుడు మనం స్కూల్ ప్లాన్ చేసింది కూడా 5th వరకు మోస్ట్లీ కరికులంతో పెద్ద ఇంపార్టెంట్ ఉంటుందండి. అక్కడ నాన్ అకాడమిక్ స్కిల్స్ బిల్డ్ చేయాలి మనం, స్పిరిచువల్ నాలెడ్జ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే లాంగ్వేజ్ స్కిల్స్ కానీ ఇవి రావాలండి. 6th 7th 8th వచ్చేటప్పుడు ఐక్యూని బిల్డ్ చేయాలి. దానికి సిలబస్తో పని లేదండి, సిబిఎస్ఈ స్టేట్ అనేది పెద్ద ఇష్యూ కాదండి. 6th 7th 8th కంప్లీట్గా ఐక్యూని బిల్డ్ చేయాలండి. మోస్ట్లీ మ్యాథ్స్ అండ్ లాజికల్ పజిల్స్ ఇట్లాంటి ఇన్పుట్స్ ఎక్కువ అవ్వాలి. సో దెన్ దే గెట్ ది మోర్ ఐక్యూ లెవెల్. దెన్ 9th 10th 11th 12th ఇస్ హై స్కూల్. ఈ హై స్కూల్లో దెన్ విత్ సమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదో ఒకటి ప్లాన్ చేసుకుని, అంటే ఎడ్యుకేషన్ అనేది హై స్కూల్ ఎడ్యుకేషన్ అనేది బేసికల్గా మిడిల్ స్కూల్ ఉంటుందండి, హై స్కూల్ ఉంటుంది, ప్రైమరీ ప్రీ ప్రైమరీ కలిపి ఉంటుందండి. ప్రైమరీ ప్రీ ప్రైమరీ కలిపి ఓకే అండర్స్టాండింగ్ పర్పస్ 5th వరకు అనుకున్నట్లయితే 6th 7th 8th అనేది ఒక కేటగిరీ, కంప్లీట్లీ డిఫరెంట్ కేటగిరీ అండి. ఇక్కడ రిక్వైర్మెంట్ వేరు, 1 to 5th రిక్వైర్మెంట్ వేరు, 9th నుంచి 12th వరకు రిక్వైర్మెంట్ వేరు. ఆ డిజైన్ చేసినప్పుడు అట్లా డిజైన్ చేయాలి, అట్లా లేవండి మనకి స్కూల్స్, అది మనకి డ్రాబ్యాక్.